26 ఏళ్ల పెళ్లి, ఆ తర్వాత విడాకులు. భర్త ఏటా 21 లక్షలకు పైగా సంపాదిస్తుంటే భార్యకు బతకడానికి నెలకు కేవలం 20,000 రూపాయలు సరిపోతాయా? రాకీ సాధుఖాన్ వర్సెస్ రాజా సాధుఖాన్ కేసులో సుప్రీంకోర్టు ముందు నిలిచిన ప్రశ్న ఇదే. ఇది కేవలం భరణం కేసు కాదు. నాకైతే ఇదొక ఆర్థిక గౌరవానికి సంబంధించిన పోరాటంలా అనిపించింది. ఖచ్చితంగా. భరణం అనేది బతకడానికిచ్చే భిక్షం కాదని, పెళ్లి సమయంలో అనుభవించిన జీవన ప్రమాణాన్ని నిలబెట్టి హక్కు అని కోర్టు ఎలా తేల్చి చెప్పిందో ఈరోజు కొంచెం లోతుగా చర్చిద్దాం. అవును, మీరు చెప్పింది చాలా ముఖ్యం. ఈ కేసులో సుప్రీంకోర్టు జీవన ప్రమాణం అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనే ఒక కీలకమైన సూత్రం మీద బాగా దృష్టి పెట్టింది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే విడాకుల తర్వాత ఒక వ్యక్తి జీవనశైలి ఒక్కసారిగా అగాధంలోకి పడిపోకూడదు. వివాహబంధంలో ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని గడిపారో దాదాపు అలాంటి జీవితాన్నే కొనసాగించే హక్కు వారికుంటుందని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇది చాలా కేసుల గతిని మార్చే తీర్పు అనిపిస్తోంది. అవును. నాకు అర్థం కాని విషయమేంటంటే, కలకత్తా హైకోర్టు మొదట నెలకు 20,000 మాత్రమే ఎందుకిచ్చింది? అంటే భర్త సంపాదన అంత ఉందని తెలిసినప్పుడు ఆ లెక్క వెనుకున్న తర్కమేంటే? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే మనకు స్థూల ఆదాయం అంటే గ్రాస్ ఇన్కమ్ మరియు నికర ఆదాయం నెట్ ఇన్కమ్ మధ్య తేడన్ను అర్థం చేసుకోవాలి. సాధారణంగా కోర్టులు పన్నులు ఇతర కోతలు పోగా చేతికి వచ్చే జీతాన్ని చూస్తాయి, అంటే నికర ఆదాయం. అంటే టేక్ హోమ్ శాలరీని బేస్ చేసుకుని. సరిగ్గా అదే. హైకోర్టు కూడా అదే చేసుండొచ్చు. కాని సుప్రీంకోర్టు ఒక అడుగు ముందుకేసింది. ఒక వ్యక్తి యొక్క మొత్తం సంపాదన సామర్థ్యాన్ని అంటే స్థూల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఓకే. అతని నికర ఆదాయం నెలకు రూ.1,64,039 అయినా సరే అతని మొత్తం సంపాదన ఏడాదికి 21 లక్షలు దాటుతోందని గమనించింది. అంటే కోర్టు చూసింది చేతికొచ్చే జీతాన్ని కాదు, ఆ వ్యక్తి సంపాదించగల సత్తాని అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అంటే పెళ్లికి ముందు ఆమె ఎలా బతికారు అన్నది కాదు, పెళ్లైన 20 ఏళ్లలో భర్తతో కలిసి ఎలాంటి జీవితాన్ని అనుభవించారనేదే ఇక్కడ కొలమానం. అవును, ఇది చాలా కీలకమైన మార్పు. కాని భర్త తరపున ఒక వాదన వినిపించారు కదా, అతనికి వృద్ధ తల్లిదండ్రులు, కొత్త కుటుంబం, ఈ బాధ్యతలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదా? తీసుకుంది. కోర్టు ఆ బాధ్యతల్ని కాదనలేదు, వాటిని గౌరవించింది. కాని 2 దశాబ్దాలకు పైగా తన జీవితంలో భాగమై తనపై ఆధారపడిన భార్య పట్ల ఉన్న బాధ్యతను విస్మరించలేమని తేల్చి చెప్పింది. అంటే బ్యాలెన్స్ చేసింది. అవును, అతని ఇతర బాధ్యతలను గౌరవిస్తూనే మొదటి భార్య జీవన ప్రమాణం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన నైతిక చట్టపరమైన బాధ్యత అతనిపై ఉందని చాలా స్పష్టం చేసింది. సరే, భరణం మొత్తం పెంచారు, కాని డబ్బు విలువ రోజురోజుకి పడిపోతుంది కదా. ఈరోజు 50,000 రూపాయలకున్న విలువ 5 ఏళ్ల తర్వాత ఉండదు. నిజమే. ద్రవ్యోల్బణం సమస్యను కోర్టు ఎలా పరిష్కరించింది? ఇక్కడే అసలు విషయం ఉంది. ఖచ్చితంగా. ఇది ఈ తీర్పులో మరో ముఖ్యమైన అంశం. హైకోర్టేమంది? ప్రతి 3 ఏళ్లకోసారి భరణాన్ని 5% పెంచాలని. కాని సుప్రీంకోర్టు ఆ కాలాన్ని 3 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు తగ్గించింది. ఎందుకు? ఎందుకంటే పెరుగుతున్న ధరల వల్ల భరణం విలువ చాలా వేగంగా తగ్గిపోతోందని గుర్తించింది. ఈ మార్పు మనకు చిన్నదిగా కనిపించొచ్చు, కాని దీర్ఘకాలంలో భార్య ఆర్థిక భద్రతకు ఇదొక పెద్ద రక్షణ కవచం లాంటిది. చాలా ప్రాక్టికల్ నిర్ణయం. అవును, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడానికి ఇది చాలా తెలివైన నిర్ణయం. ఈ కేసులో భార్యాభర్తలే కాదు, వారికి 26 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అతని విషయంలో కోర్టు వైఖరి ఎలా ఉంది? అది నన్ను కొంచెం ఆశ్చర్యపరిచింది. చట్టప్రకారం మేజరైన పిల్లల పోషణ బాధ్యత తండ్రిపరే ఉండదు. ఓకే. అందుకే కోర్టు కుమారుడికి ఎలాంటి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తండ్రి కావాలంటే స్వచ్ఛందంగా సహాయం చెయ్యవచ్చు, కానీ అది చట్టపరమైన బాధ్యత కాదు. అయితే కోర్టు మరో ముఖ్యమైన హామీ ఇచ్చింది. ఏంటది? ఈ విడాకుల వల్ల తండ్రి ఆస్తిలో కుమారుడికి రావలసిన వారసత్వ హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని భరోసా ఇచ్చింది. కాబట్టి అంతిమంగా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును మార్చి నెలవారీ భరణాన్ని రూ.20,000 నుంచి రూ.50,000కు పెంచింది. అవును, అంతేకాదు ప్రతి 2 ఏళ్లకోసారి 5% పెంపుదలకు ఆదేశించింది. ఈ మొత్తం విశ్లేషణ మన శ్రోతలకు ఎలాంటి పాఠాలను నేర్పుతోంది? ఈ కేసు మనకు చెప్పేదేంటంటే, విడాకుల తర్వాత భరణమనేది బతకడానికి కాదు, గౌరవంగా బతకడానికి,
సాధారణ ప్రజలకు నా సలహా ఏంటంటే భరణం కేసులలో మీ భాగస్వామి నికర ఆదాయాన్ని మాత్రమే కాదు, వారి పూర్తి ఆర్థిక సామర్థ్యాన్ని చూడాలి. అవును, వారి స్థూల ఆదాయాన్ని నిరూపించే ఆధారాలు సంపాదించడం చాలా ముఖ్యం. అలాగే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా ఒప్పందంలో పెంపుదల నిబంధనల కోసం పోరాడాలి. మరి న్యాయవాదులకు ఇదెలా ఉపయోగపడుతుంది? న్యాయ నిపుణులకు ఈ తీర్పు ఒక బలమైన ఆయుధం. కింది కోర్టులు కొన్నిసార్లు ఏకపక్షంగా తక్కువ భరణాన్ని నిర్ణయించినప్పుడు ఈ జీవన ప్రమాణం అనే పరీక్షను ఉపయోగించి వాటిని సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి ఇది ఒక బలమైన ఆధారాన్ని అందిస్తుంది. అంటే ఈ తీర్పు తర్వాత విడాకుల కేసులలో ఆర్థిక న్యాయం అనే భావన కేవలం జీవనాధారం నుంచి గౌరవప్రదమైన జీవన ప్రమాణం వైపు మళ్లుతుందంటారా? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.